కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 17 నుండి 20 వచనాలు చదువుకుందాం. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పలికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వానిని తెలుసుకొందురు. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభువారు 2 చెట్టులను గురించి చెప్పడం జరిగింది. ఒకటి మంచి చెట్టు, రెండవది కాని ఫలములు ఫలించే చెట్టు, అంటే చెడ్డది అని. మంచిది చెడ్డది. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపదు. అలాగనే ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేయబడుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఏమిటి చెట్టులు? మంచి చెట్టు, చెడ్డ చెట్టు. ఈ చెడ్డ చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేయబడద్దని యేసు ప్రభువారు ఎందుకు చెప్పారు? ఈ చెట్టులో ఉన్న పరమార్థం ఏంటి? యేసు ప్రభువారు ఎందుకు ఆ రోజు వీటిని గురించి చెప్పారు అని మనం అర్థం చేసుకుంటే, కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో 1వ కీర్తన 1 నుంచి 3 మనం చూసుకున్నట్లయితే అక్కడ చెప్పబడతా ఉంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. హల్లెలూయా. ఎవరిని గురించి చెప్పాడు? ఒక మనిషిని గురించి చెప్పాడు. ఒక మనిషి ఎలాగుంటాడు అంటే, నీటి కాలువల యోరన నాటబడిన వాడై తన కాలమందు ఫలమిచ్చే చెట్టును గురించి మనిషిని పోల్చాడు అక్కడ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్యం వింటున్న మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. మంచిగా ఉండమని, మంచి చెట్టువై ఉండమని, నలుగురికి నేడిచ్చేదానిగా ఉండమని, నేడిచ్చేవాడుగా ఉండమని. చూడండి, చాలామంది రోడ్డు పక్కన వెళతా ఉంటాం. మనం ఒక చక్కని పచ్చని చెట్టు మనకు కనిపిస్తే ఏమంటాం? అక్కడ నిలబడి దాన్ని చూసి ఎంత చక్కగా ఉంది ఆ చెట్టు, ఎంత ఫలభరితంగా ఉంది చెట్టు అని అనుకుంటుంటాం. అదే ఫలభరితం లేకుండా ఉన్నదనుకోండి, బహుకాలం నుంచి ఆ చెట్టును మనం చూస్తూ ఉంటాం. కాయలేమి కాయు, దారెమట వెళుతుంటామంటే ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ చెట్టు, దానిలో ఫలమేమి కనపడతలా. ఎందుకు? ఆ యజమానుడికి అవసరమైతే ఒక సలహా కూడా ఇస్తాం మనం. ఎందుకండి? భూమి భారం ఆ చెట్టు, నరికి పడేసుకుంటే ఏదన్నా ఉపయోగపడేది కదా అని అంటాం. కానీ యేసయ్య అంటాడు, ఏమంటున్నాడు? ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేస్తాడట. ఈ రోజున నువ్వు అనుకుంటా ఉన్నావు, బలం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ నాకున్నాయి, నాకేం పర్లేదు అని విర్రవీగి నడిచే వాళ్ళని చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందిలో ఈ గర్వం కనిపిస్తుంది. విర్రవీగి నడుస్తాడు. ఎదటి వారితో నమ్రతగా, నిదానంగా, ప్రేమగా మాట్లాడే మనుషులు ఈ రోజున కనిపించటం లేదు. ఎందుచేతంటే గర్వం. మనిషి డబ్బు గర్వం, ధనబలం, అలాగనే ఒంట్లో ఉన్న శక్తిని బట్టి వీరు అనవసరంగా మిగతా వారి మీద తిరగబడి చేస్తూ ఉంటారు. మానవత్వాలు లేవు. ప్రేమ, శాంతి, సమాధానాలు మనుషులు ఈనాడు కనిపించట్లేదు. ఎందుచేతంటే గర్వం. ఏదో ఈడే భూమి మీద ఉట్టుకట్టుకుని ఊరేగేటట్లుగా అంత గర్వం ప్రదర్శించుంటాడు. అయ్యో, మన బంధువే, మన స్నేహితుడే, మన ఇంటివాడే, మన పక్కన వాడే, వారితో సమానంగా ఉండాలి, మన నమ్రతగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలని తత్వం మనిషిలో కనిపించట్లేదు. చూడండి, నేను ఉద్యోగం చేసేటప్పుడు నూజివీడులో ఒక పోర్టర్ ఉండేవాడు. అతని పేరు సాయి, చనిపోయాడు. అతను చాలా హైటు, 6 అడుగులు దాదాపు ఉంటాడు. అంతకు తగ్గలా ఉంటాడు. వాడు ఎవ్వరి మాట వినడు, చాలా మూర్ఖుడు అనమాట.
మాట్లాడితే కొట్టి మాట్లాడతాడు. ప్లాట్ఫామ్ మీద ఎవరైనా స్త్రీలు కనిపించారు అని అంటే అక్కడ అందరూ ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటాడు. ఈడు కానీ ఆ స్త్రీని చూశాడంటే మాట్లాడుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయిని గుద్దేస్తాడు. వాళ్ళు ఏమనంటే వాళ్ళతో గొడవ కొట్లాట. ప్రయాణానికి వెళ్ళేవాళ్ళు గొడవ పడే ఆగలేరు కదా, వాళ్ళు ఏం చేస్తారు, గొడవ పడేవాడు. అంత మూర్ఖుడు ట్రైన్ ఎక్కాడు అని అంటే ఏదో గొడవ లేకుండా ఇంటికి వెళ్ళాడు. అంత మూర్ఖుడు అనమాట. స్టేషన్లో మాస్టర్తో గొడవ, ట్రైన్లో ప్యాసింజర్స్తో గొడవ, ప్లాట్ఫామ్ మీద ఉంటే వాటితో గొడవ. ఇంత మూర్ఖతను ప్రదర్శించేవాడు. సరే, మనం చూసిన ఒక్కడే మన గన్బజార్ దగ్గర వాళ్ళ ఇల్లు కనపడితే నన్ను తమ్ముడు బాగున్నావా అని అనేవాడు నన్ను. సరే, మనం ఏది మాట్లాడేది లేదు, ఆడి పని ఆడేది మన పని మనం చూసుకున్నాడు. కొంతకాలం అయిపోయింది. 3 సంవత్సరాలకు ఒకసారి మేము మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి. విజయవాడ రైల్వే హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాం. మేము కూర్చున్నాం లైన్లో. ఒక్కొక్కరిని పిలుస్తారు, డాక్టర్ గారు చెక్ చేస్తారు మా బాడీ అంతా. 3 సంవత్సరాలకు ఒకసారి చెక్ చేసి ఫిట్ ఇచ్చి పంపిస్తారనమాట. అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఒక అతను మా దగ్గర కూర్చున్న పక్కన గుమ్మం దగ్గర చిరిగిపోయిన చొక్కా, మాసిపోయి బాగా ఎదిగి ఉన్న ప్యాంటు, సొల్లు కార్చుకుంటూ ఆ గుమ్మానికి ఇలా ఆనుకొని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. కూర్చొని ఉంటే గబగబా వాళ్ళ ఆవిడ వచ్చి అతను లేపి ఆ సొల్లును ఇలాగ తుడుస్తూ ఉంది. నేను గుర్తుపట్టని ఈవిడ్ని ఎక్కడ చూశాను, ఎవరో అనుకుంటున్నాను, కానీ నాకు ఫలానా అని ఐడియా రాలి. వీడిని లేపుతుంది. పక్కన ఒక అతని సాయం అడిగి ఇలా లేపింది. లేపేటప్పటికి హైట్ అది చూసేటప్పటికి వీడు గుర్తొచ్చాడు, వీడు పలానా సాయి అని. గబగబా దగ్గరికి వెళ్ళి ఏమ్మా ఏమైంది అని అంటే, ఏం చెప్పనయ్యా, వీడు చేసిన పాపాలే వీడిని పట్టుకున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకుంటూ ఉన్నామేమో ఇప్పుడే సాగిపోతుందిలే నా జీవితం, ఒంటిలో శక్తి ఎంతకాలం ఉంటుంది, నీ డబ్బు ఎంతకాలం ఉంటుంది, నీ డాబు ఎంతకాలం ఉంటుంది. డబ్బు ఉన్నంతసేపు నిన్ను అన్నా అంటారు, డబ్బు లేకపోతే నీకు వెనక తిరిగి చూడరు. నీలో శక్తి ఉన్నంత మటుకు నమస్కారం చేస్తారు. శక్తిహీనుడు అయిపోతే నేను ఎవడో లెక్క చేయడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది మంచి చెట్టు. చూడండి, ఆ మంచి చెట్టు ఫలములు కూడా ఎలా ఉంటాయి, చక్కగా మంచిగా ఉంటాయి. ఫలభరితమైన జీవితం కలిగి ఉంటే నీ కుటుంబంలో నీ పిల్లలు కూడా అలా ఉంటారు. నువ్వు చెడ్డవాడు అయితే, నువ్వు కారు ఫలములు ఫలిస్తే, కాని ఫలములు ఫలిస్తే నీ కుటుంబంలో నీ పిల్లలు ఎలాగుంటారో దేవుని వాక్యం అంటా ఉంది. అది నరికి ఎక్కడేస్తాడట, అగ్నిగుండంలో పడవేస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ దేవునితో మనం పెట్టుకోకూడదు. అనుకుంటా ఉన్నామేమో, ఈ రోజున మనం అనుకుంటున్నామేమో, ఇక్కడేం మనమేం ఉండం, ఇక్కడేం మనం ఉట్టు కట్టుకుని ఊరేగం. అశాశ్వతమైన జీవితం. ఈ పుట్టుక అనేది కాదు, ఈ పుట్టుక మంది కాదు, మనకు మనంగా మనం పుట్టలేదు. దేవుడు తల్లికి అనుగ్రహించే తల్లి గర్భం నుంచి మనం వచ్చాం. నీకు నువ్వుగా రాలా, దేవుడిచ్చిన భిక్ష. ఆ దేవుడు నీకు బిడ్డల తల్లిదండ్రులకి ఇచ్చిన బహుమానం ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఉన్న 4 రోజులు మంచి అనుకోండి. ఏమంటుంది దేవుని వాక్యం, మంచి మంచి ఫలములు ఫలించండి. లేదా దేవుడు ఏం చేస్తాడట, నరికి అగ్నిగుండంలో పడేస్తాడట. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 52వ కీర్తన 8వ వచనం చూడండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఎలా ఉండాలట నీవు, నీటి కాలువల నాటబడిన చెట్టు వలె ఉండాలి. నీటి కాలువల నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. అంతేకాదు,
దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు. హల్లెలూయా. పచ్చగా ఉండాలి నీ కుటుంబం, నీవు ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి. చూడండి, అతను కన్నబిడ్డలండి ఎలా ఉన్నాడండి, ఎంత కుటుంబం అండి, ఎంత చక్కగా తల్లిదండ్రులను చూసుకుంటున్నారండి. ఆ అన్నదమ్ములు ఎంత చక్కగా ఐక్యతలో ఉన్నారండి. ఆ కుటుంబాన్ని చూస్తే చూడముచ్చటగా ఉందండి అని అంటారు కదా. లేదంటే ఏమంటారు, ఏమి తండ్రి అండి, బిడ్డల్ని ఎలా పెంచాడండి అని అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు అశాశ్వతం. ఉన్నంతకాలం పచ్చగా దేవుని మందిరములో నీవుంటే, దేవుని వాక్యం అంటా ఉంది కదా, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచిన వారై ఉంటారు. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. చూడండి, 8 మార్కు సువార్త 24లో, వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనపడుచున్నారు, వారు చెట్ల వలెనున్నారు అని అంటా ఉన్నాడు. యేసు ప్రభు ఒక అతన్ని కళ్ళు లేని వాడిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత కళ్ళు తెరిచాడు. చూసి, అరే ఏం కనపడుతుంది నీకు అని అడిగాడు యేసయ్య. మనుషులు ఉన్నారు కానీ వారు చెట్టులాగా కనపడుతున్నాడు అన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, చెట్టు అంటే ఎవరో మనమే అని దాని అర్థం. కాబట్టి ఫలభరితమైన జీవితం లేకపోతే దేవుడు ఏం చేస్తాడట, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిగుండంలో పడేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి అనేది నువ్వు ఎంచుకొని మంచిలో నడవాలి. హల్లెలూయా. చూడండి, కొంతమంది వ్యక్తులను చూపిస్తాను. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయములకు తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి. మనుషుల యొక్క చెడుతనము భూమి మీద విస్తరించిపోయిందంట. అంతేకాదు, అతని ఊహలన్నీ, దేవుడు చేసిన మనుషుల యొక్క ఊహలన్నీ కేవలము చెడ్డవేనంట. దేవుడు చూశాడు, చేసి అయ్యో నరులను నేను చేసినందుకు ఎంతో బాధపడతా ఉన్నాడు ఆయన. భూమి మీద దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండిపోయి ఉంది నోవాహు టైములో. అలాగనే నా సన్నిధిని వారు అంతం వచ్చేసింది, ఇదిగో భూమిలో వారిని ఉండకుండా నేను నాశనం చేసేస్తాను అని అనుకున్నాడు. కానీ ఒక్క మంచి మనిషి కనిపించాడండి. భూమి మీద నరులను చేసిన తర్వాత, వారి చెడుతనం విస్తరించిన తర్వాత, దేవుడు ఆ చెడుతనాన్ని చూడలేక భూమిని నాశనం చేయటానికి నిర్ణయించుకున్నప్పుడు ఒకే ఒక వ్యక్తి, అతను నోవాహు. హల్లెలూయా. నోవాహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. చూడండి, ఆ కృపే నిన్ను ఆదరించేది, ఆ కృపే నిన్ను కాపాడేది. కృపా సత్య సంపూర్ణుడుగా దేవుడు ఈ లోకానికి వచ్చింది, ఈ లోకంలో ఉన్న పాపం నుంచి, శాపం నుంచి నిన్ను తప్పించి రక్షించి మోక్ష మార్గానికి చేర్చడానికే. అతడు దేవుని కృప పొందిన వాడాయను అని దేవుని వాక్యం అంటుంది. నీవు, నీ కుటుంబం, అతను ఒక్కడే కృప పొందలా. తన భార్య, తన కొడుకులు, తన కోడళ్ళు, వారి కుటుంబమే రక్షించబడింది తప్ప మిగతా వాడు ఎవ్వడూ రక్షణ పొందల. భూమి మీద 40 దినాలు దేవుడు ఆకాశ తుమ్ములు విప్పి నీటితో ముంచివేశాడు. ఒకే ఒక్క కుటుంబం, అది నోవాహు కుటుంబం. రక్షించబడ్డానికి గల కారణం, దేవుని దృష్టిలో అతడు కృప పొందినవాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, అసలు ఎక్కడ చూసినా పాపం విస్తరించిపోతూ ఉందండి. వాడి చూపులో, వాడి నడకలో, వాడి పడకలో, వాడి తీరులో, వాడి కట్టులో, అన్నిటిలో పాపం కనపడతా ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. పాపం ఉంటే నీకెందుకు? పాపం నుండి ప్రత్యేకించబడు. దేవుని దృష్టిలో కృప పొందిన వాడిగా, కృప పొందిన దానివిగా నీవుంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు. లేదంటే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంది, ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిగుండంలో పడేస్తాడు ఆయన. పాపముని గంటకుండా చూడండి, బంగారాన్ని తీసి బురదలో వేసామండి. బురదలో వేసావు, ఆ బురదలో నుంచి దాన్ని తీసావు, బురద అంతుకుండి కడిగేస్తే ఏమవుద్ది? బంగారం మామూలుగానే ఉంటుంది. దాని విలువ పోద్దా? పోదు.
అలాగే నీవు ఉన్నావు, లోకంలో నీవు ఉంటా ఉన్నావు. ఒకవేళ లోకంలో నీవు ఉన్నప్పుడు మళ్ళీ మీకు అంటితే నువ్వేం చేయాలి? దాన్ని కడుక్కుని పరిశుద్ధపరచుకొని దేవునికి ఉపయోగపడేదానివిగా, ఉపయోగపడేవాడివిగా నీవు ఉండాలి. హల్లెలూయా. కనుకనే అలాగను ఉన్నాడు కాబట్టి నోవాహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడయ్యాడు కాబట్టి తన కుటుంబం రక్షించబడింది. మొత్తం అంతా నాశనం అయిపోయింది, కానీ వారి కుటుంబం ఒకటే రక్షణ పొందింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు ఎలాగున్నావు ఆలోచన చేయి. రెండోది చూడండి, కీర్తనాకారుడు కీర్తన గ్రంథం 5వ కీర్తన 4వ వచనం, నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద తావులేదు. దేవుని యొద్ద చెడుతనానికి తావులేదు. దేవుని యొద్దకు వెళ్ళాలంటే మంచిగా ఉండాలి. చెడుగు చేసి దేవుని సన్నిధికి వెళ్తానంటే కుదరదు. నువ్వు చేయాల్సినవన్నీ చేసేసుకొని దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నేను పాపి, నేను మోకరించి ప్రార్థించిన కుదరదు. పర్మనెంట్గా ఉండాలి. చేసేసి వచ్చేసి ఇక్కడికి వచ్చి నువ్వు పశ్చాత్తాపడతానది కుదరదు. ఒకసారి చూశాడు, 2 సార్లు చూశాడు, 3 సార్లు చూశాడు, ఇదే పని అయితే నిన్ను పక్కన పెడతాడు, నరికి అగ్నిగుండంలో పడేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మార్కు సువార్త, మనుషుని యొక్క హృదయంలో దేవునికి మంచిగా కావాల్సినవి అని అంటే చెడుగుని తీసివేయాలి. ఆ చెడుగేంటి? నిన్ను అపవిత్ర పరిచేది ఏంటో చాలాసార్లు ఈ వాక్యాన్ని మీకు చెప్తా ఉన్నాను. మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వరకు, 7వ అధ్యాయం 20 నుంచి 23 వరకు చూడండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుని హృదయంలో, నీ హృదయంలో ఏమున్నాయో, నిన్నేమి అపవిత్రపరుస్తున్నాయో, నీలో మంచి లేకుండా ఏవి చేస్తున్నాయో చదువు, అండర్లైన్ చేసుకోండి, కంఠస్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు హృదయాల్లో వాటిని భద్రపరచుకోండి. చూడండి, దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. హల్లెలూయా. నిన్ను అపవిత్రపరిచేది, నీలో మంచి లేకుండా చేసేది, నిన్ను చెడుగా చూపించేది ఇవి ఒక్కటి నీలో ఉన్నా, ఒక్కటి నీ హృదయంలో ఉన్నా, ఒక్కటి నువ్వు కలిగి ఉన్నా అపవిత్రుడు అయిపోతావు, అపవిత్రురాలు అయిపోతావు. దేవుడు అంటాడు, నరికి అగ్నిగుండంలో పడవేయండి అని అంటాడు. ఇవి నీలో ఉండకూడదు, ఇవి మనలో ఉండకూడదు, ఇవి ఎవరు కలిగి ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఇవి కనపడితే నిన్ను త్రోసివేస్తాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 16:6 ఆయన చెబుతాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషుడు చెడుతనము నుండి తొలగిపోడు. హల్లెలూయా. చూడండి, తొలగిపోవుదురు. దేవుడు చూడండి చెబుతున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. మరి వీటన్నిటి నుంచి తొలగిపోవాలంటే నువ్వేం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు వాటన్నిటి నుంచి నిన్ను తప్పించి, రక్షించి, కాపాడి ఆయన సన్నిధిలో పెడతాడు. అయ్యా మంచి ఫలములు ఫలించావు, మంచిగా ఉన్నావు, మంచి చెట్టుగా ఉన్నావు కనుక రా అంటాడు. చూడండి, కొన్ని మాటలు ఫలభరితమైన జీవితాన్ని గురించి మనం చూద్దాం. లోకాసు వార్త 3వ అధ్యాయం 9వ వచనం, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండంలో పడవేయబడద్ది. గొడ్డలి చెట్టు వేరుని పెట్టించాడు ఆయన. నువ్వు ఫలించకపోతే ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షణ పొంది? సీనియారిటీని చెప్పుకుంటావు, ఇతరుల గురించి ఆలోచిస్తావు, వాళ్ళ సంగతి మనకి ఎందుకు చెప్పండి? కారు ఫలములు ఫలించే చెట్టు మనకు అనవసరం, అది నరకబడి అగ్నిగుండంలో పడవేయబడద్ది. నువ్వు ఫలభరితమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండు. నువ్వు ఎలా ఫలిస్తావో, నీకేం కావాలో, ఏ సారము నీలో కలిగి ఉంటే ఫలభరితమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావో దాన్ని తెలుసుకో. అప్పుడు నీవు, నీ కుటుంబం చక్కగా ఫలభరితంగా కనిపిస్తుంది. చూడండి,
చూడండి, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, వారు సమస్తమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది. హల్లెలూయా. మంచి పునాది కావాలండి. మొక్క నాటేటప్పుడు ఏం చేస్తారు? మంచిగా దాన్ని దున్ని చక్కగా సారవంతమైన భూమిలో దాన్ని నాటుతాడు. ఆ పునాది చక్కగా ఉంటే ఆ మొక్క చక్కగా పెరిగి ఫలమిస్తుంది. కారు ఫలములు ఫలించే చోట పెడితే, కాపుదల లేని చోట పెడితే అన్నీ దాన్ని తినివేస్తాయి, గింజుండగానే ఎత్తుకుపోతాయి. ప్రేమాన్ని దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, దాని పునాది చక్కగా నాటు. పునాదిగా బాగా ఉండాలి. చెట్టు మంచిది కావాలంటే పునాది బాగుండాలి. దాని సంరక్షకుడు మంచివాడై ఉండాలి. మంచి సారమైన భూమిలో దాన్ని నాటితే అది ఫలవన్నిస్తుంది. కానీ సారవంతము లేని భూమిలో నాటితే అది ఫలాన్ని ఇవ్వదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, రాబోవు కాలంనకు మంచి పునాది తమ కొరకు వేసుకొని మంచిగా ఫలించండి అని అంటుంది దేవుని వాక్యం. చూడండి, రెండవదిగా ఏమంటుంది చూడండి, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పిన ప్రవచనములను ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞలు నీకు అప్పగించుచున్నాను. మంచి మనస్సాక్షి, మంచి పోరాటం. చూడండి, ఆ మొక్క నాటిన తర్వాత అనేకమైన వస్తూ ఉంటాయి కదా, వాటిని తట్టుకోగలిగేటట్టు ఉండాలి, వాటిని కాచుకునేటట్టు ఉండాలి. మంచి మనస్సాక్షి కావాలంట. మంచి కాపుదల, మంచి పోరాటము, మంచి పోరాటం కలిగిన వ్యక్తులుగా మనం, మంచి పునాది ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి, మంచి పోరాటం ఉండాలి, ఫలభరితమైన జీవితం నీలో ఉండాలి అని అంటే ఇవి కలిగి ఉంటేనే నువ్వు ఫలిస్తావు, లేకపోతే ఫలించవు. చూడండి, మంచి ఒప్పుకోలు. చూడండి, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలవబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు. హల్లెలూయా. ఏం కావాలి? మంచి పునాది కావాలి, మంచి మనస్సాక్షి కావాలి, మంచి పోరాటం కావాలి, మంచి ఒప్పుకోలు కావాలంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిని నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను చక్కగా దాచుకుంటాడు, ఆయన రెక్కల నీడలో ఉంచుకుంటాడు. మంచి ఫలములు ఫలించేదానివిగా, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, దయాళత్వము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఆ ఫలాలను ఫలిస్తావు. ఆ ఫలాలు నీలో కావాలంటే ఇవి ఉండాలి. పునాదులు బాగుండాలి, మంచి మనస్సాక్షి కావాలి, మంచి పోరాటం కావాలి, అలాగనే మంచి ఒప్పుకోలు కావాలి. చూడండి, తర్వాత మొదటి తిమోతి 4:6 ఆయన చెప్తాడు, మంచి పరిచారకుడై ఉండాలి. మంచి పరిచారకుడై ఉండమని క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడై ఉండాలి అని అంటాడు. అందరూ అన్ని చేస్తూ ఉంటారు, కానీ ఇవి కలిగి ఉన్నవాడే ఫలభరితమైన జీవితం కలిగి ఉంటాడన్న సంగతి మర్చిపోతారు. ఫలభరితమైన జీవితాలు కావాలంటే చూడండి, నేను నిన్న మొన్న వాక్యం విన్నాను. ఒక పాస్టర్ గారు, 1000 మంది ఉన్నారు ఆయన దగ్గర, 1000 మంది ఉన్నారు, లైవ్లో ఉన్నారు, వాక్యం చెప్తా ఉన్నాడు. కూర్చున్న 1000 మంది అయినా బుర్రలు పనిచేయవు. ఆయన వాక్యం చెప్తా అంటాడు, ఒక ఇంటిలో సాతాను ఉందనుకోండి, ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎక్కడ లేడాడు? యేసు ప్రభు ఉంటే బోధ చేస్తూ ఉంటే మందిరంలోనికి వచ్చాడు. ఏబు గ్రంథంలో చూస్తే పరలోకంలో యేసై కూర్చుంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ఉపవాసం ఉంటే ఆయన దగ్గరికి వచ్చి ఆయన శోధించాడు. ఈ లోకం వాడి చేతిలో ఉంది, వాడు నడిపిస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆడు ఉండడా? ఎక్కడికి వెళ్ళినా ఉంటాడు. వాడిని పారద్రోలాలంటే ప్రభు శక్తి నువ్వు పొందుకున్నావు. అయ్యా, సాతానుని ఎదురించుడి వాడు మీ యొద్ద నుండి పారిపోవునని దేవుని వాక్యం అంటే నువ్వు ఇల్లేడి చెలిపో అంటున్నాడు ఆయన.
దండం పెట్టి మెదలకుండా సరే అన్నీ కూర్చున్న 1000 మంది చప్పట్లు కొడుతున్నారు, ఏళ్ళేస్తున్నారు ఆయన కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వినండి కానీ గ్రహించండి. గ్రహించాలంటే ముందు మనకేం కావాలి? వాక్యం మనకు తెలియాలి. వాక్యం మనకు తెలిస్తే ఆయన చెప్పేది కరెక్టో కాదో మనకి ఇమ్మీడియట్గా అర్థమైపోద్ది కదా. కనుక దేవుని ఫలభరితమైన జీవితాలు మనకు కావాలి అని అంటే ముందు భూమి దున్నబడాలి, ఆ భూమిని ఎన్నుకోవాలి. ఆ యజమానుడు లేదా ఆ వ్యవసాయకుడు నాటేటప్పుడు పునాది సరిగ్గా వేయాలి దాన్ని, అప్పుడే మొక్క అవుద్ది. పునాదులు సరిగ్గా లేవు, మొక్కలు నాటే విధానం ఈరోజు సరిగా లేదు. జనాలు ఎగబడిపోవటం తప్ప మనం అక్కడికి వెళ్తామా లేదా నరకబడి అగ్నిగుండం లేస్తామన్న సంగతి కూడా తెలియకుండా ఎగబడిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యాన్ని గ్రహించాలి అని అంటే మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే ఇది తప్పు అనగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడుంటాడు? ఇంకో మాట అన్నాడు ఇంకో మెసేజ్లో. చచ్చిపోయేటప్పుడు మనం పడుకుంటాం కదా, క్లైమాక్స్లో ముసలోళ్ళు లేకపోతే పడుచోళ్ళు ఎవడైనా పడుకొని ఉంటారనుకోండి, పడుకునేటప్పుడు ఈయన చెప్తాడు, మీ తల్లిదండ్రులు మీ బంధువులు పైనుంచి మిమ్మల్ని పిలుస్తుంటారన్నాడు. ఎంత అడ్డగోలమైన మాట అండి అది. వాళ్ళు పిలుస్తారా వీళ్ళని, రారా బాబు, అరే వచ్చేరా నాన్న అని చెప్పేస్తండి. వీళ్ళేమి వీళ్ళ కొట్టేస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళు పడుకున్నప్పుడు చెప్తారు కదా, వాళ్ళే వీళ్ళు అంటున్నాడు. లోకాసు వార్తలో ధనవంతుడు లాజరు చనిపోయిన తర్వాత ధనవంతుడు విషయాన్ని తెలుసుకొని, అయ్యా నా బెదరలు ఉన్నారు నాయన వెనకాల ఒక్కసారి లాజర్ను పంపితే ఈ పరిస్థితి చెప్తాడు. అసలు వెళ్తాను కుదరదురా బాబు అనేమో ఆయన అంటున్నాడు. ఈయన అంటాడు, ఆయన వచ్చి పిలుస్తాడు, ఈయన అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుచేతంటే జనాలు దేవుని వాక్యానికి ఎగబడతలా, దేవుని వాక్యానికి ఎగబట్టలేదు. ఎక్కడ జనాలు ఉన్నారు, ఎక్కడ ఇదిగా కనపడుతుంది, ఎక్కడ ఎల్ఈడీలు పెడుతున్నాడు, చక్కగా ఆయన ఏసీ వేసుకొని కూర్చొని చెప్తున్నాడు బాగానే. కానీ మనం వెళ్ళేది, మనం వినేది యథార్థమైనదా, వాక్యానుసారమైందా, వాక్యానుసారంగా చెబుతున్నాడా లేదా గమనించుకోవాలి. చచ్చినోడు ఎవడో బయటికి రాడు, ఎక్కడ ఉన్నాడు. అయినా పరలోకంలో ఎట్టుంటాడు వీడు, పరదేశంలో కదా ఉండేది. ఆయన వచ్చి తీసుకెళ్ళిన తర్వాత తీర్పు జరిగిన తర్వాత కదా పరలోకానికి వెళ్ళేది. పరలోకానికి వీళ్ళు వెళ్ళిపోయాం, అక్కడ కనపడిపోయింది నాకు అని ఎట్ట చెప్తాడు వీడు? ఎలా వెళ్తాడు? ఎప్పుడు వెళ్తారు? చాలా దానికి స్టోరీ ఉంది. అదంతా జరిగిన తర్వాత కదా పరలోకం మనం వెళ్ళేది. ఇప్పుడు ఎట్ట చూసేసావు? ఆడెక్కడున్నాడు? ఈయన ఉన్నది తండ్రి రొమ్మున ఉన్నాడు, పరలోకంలో లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. అందుకని దేవుని వాక్యం అంటా ఉంది, గొడ్డలి చెట్టు వేరుని పెట్టే ఉంచా. నువ్వు ఫలిస్తేనే నువ్వేమన్నా చేసుకో, దానికి ఎరివేస్తావో ఇంకోటి వేస్తావో ఏం చేసుకుంటావో, నీళ్లు పోస్తావో లేకపోతే యూరియా వేస్తావో అమోనియా వేస్తావో ఏం చేసుకో, కానీ ఫలాలు మాత్రం కనిపించాలి. ఫలభరితమైన జీవితం లేకపోతే పరలోకం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. తర్వాత చూడండి, పరిచారకుడు అయి ఉండాలి, సైనికుని వలె నువ్వు ఉండాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం, యేసు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. హల్లెలూయా. శ్రమ అనుభవించమని దేవుని వాక్యం అంటా ఉంది. సైనికుడి వలె పోరాడు అని దేవుని వాక్యం అంటా ఉంది. పరిచారకుడు వై ఉండమని దేవుని వాక్యం అంటా ఉంది. మంచి నడవడి కలిగి నడువు అని దేవుని వాక్యం అంటా ఉంది. ఏమీ లేదు, వచ్చి నువ్వు టచ్ అంటానో, నువ్వు ఇంకోటి అంటానో అయిపోతావా? ఫలభరితమైన జీవితాలు నీలో కావాలి. దేవుడు నీలో చూసేది ఏమిటి? ఫలాలు చూస్తాడు. ఆ ఫలాలు నీలో లేకపోతే అంతే మన పని. నువ్వేం చేసినా అంతే. నేను ప్రార్థన చేసేవాడినయ్యా, ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఒక్కడే అక్కడ నేను తప్ప నువ్వు అన్నా
కుదరదు అక్కడ, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు కదా. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి అంటే భయపడాలండి. భక్తి అంటే ధైర్యంగా ఏదో పెద్ద మనమే సూపర్ స్టార్లాగా, మనమే పెద్ద భక్తి పరులాగా, మనం పారం చేస్తే పరలోకం కిందకి దిగిపోయేటట్టు మనం ఉండకూడదు. చూడండి, కీర్తనకారుడు అంటాడు కదా 92:2, నీ నామమును కీర్తించేదను హల్లెలూయా. చూడండి, దేవుని చక్కని పాట ఒకటి ఉంది, పాత పాటలో ఒక పాట ఉంది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే, చప్పట్లు కొట్టండి, మనమందరమో స్తుతి గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఏది మంచిదంట? దేవునికి స్తుతి గానము చేయుటే మంచిది. హల్లెలూయా. మంచిని పెంచాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. నిత్యము నీ నోట ఆయన స్తుతిగానం ఉండాలి. ప్రతి విషయములలో ప్రార్థనా విజ్ఞాపనల చేత నీ విన్నపములు దేవునికి తెలియజేస్తూ నువ్వేం చేస్తుండాలి? స్తోత్రం. మా గురువు గారు ఉండేవాడు, ఆయన పడుకున్నప్పుడు ఆయన లేపితే హల్లెలూయా అనేవాడు. లేచి ఏంటి లేపుతున్నావు అని అండవు.
మొట్టమొదటి అయ్యగారు అని ఇలా అన్నాం అనుకోండి, హల్లెలూయా అనేవాడు లేచి. నిత్యము దేవుని స్తుతి మన నోట ఉండాలి. చూడండి, చివరిగా 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. కీర్తన 125 కీర్తన 4వ వచనం, యెహోవా మంచి వారికి మేలు చేయును, యథార్థ హృదయులకు మేలు చేయను. ఎవరికి మేలు చేస్తా అంటే యేసయ్య మంచోడికా చెడ్డోడికా? చెడ్డోడు ఒకవేళ ఇక్కడ బాగున్నాడు మనకంటే అనుకోవచ్చు నువ్వు, కానీ దేవుని మేలు నువ్వు పొందాలంటే మంచిగా ఉండాలి. దేవుడు మంచి వారికి మేలు చేస్తాడు, యథార్థవంతులకు ఆయన మేలు చేస్తాడు. రెండవదిగా చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. హల్లెలూయా. ఏమిస్తాడట? జ్ఞానమును తెలివిని ఆనందమును. మేలు కంటే మేలు, జ్ఞానము తెలివి ఆనందం కంటే ఈ లోకంలో ఏమైనా ఉందా నీకు? ఏమండి, ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని కోట్ల ఆస్తి నీకున్నా, ఎంత బలగమున్నా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ నీకున్నా, ఇవి నువ్వు కొనలేవు, తెచ్చుకోలేవు దేవుడిచ్చితే తప్ప. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న నీవు మంచిగా లేకపోతే, మంచి ఫలములు లేకపోతే నరకబడి అగ్నిగుండంలో వేస్తాడు. నీవు మంచిగా ఉంటే నీకు తెలివిని, జ్ఞానమును, ఆనందమును, మేలుని నీకు, నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు దేవుడు. ఆ రీతిగా మనం ఉండి దేవుడిచ్చే మేలును, ఆనందమును, జ్ఞానమును, సంతోషమును పొందుకొందుముగాక. అందరూ తల్ల వంచండి.